హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే మంతెన సత్యనారాయణ గారి డైట్ అయితే ఫాలో అవుతాను. దానికోసం ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇవాళ అయితే బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం ముందు రోజు నైటే ఇలా జీడిపప్పులు, ద్రాక్ష, ఇలా గుమ్మడి గింజలు, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఒక బౌల్లో నానబెట్టాను. ఎండు ఖర్జూరాలు, బాదం పప్పులు కూడా ఇంకొక బౌల్లో నానబెట్టి పెట్టాను. ఇలా వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెడితే నెక్స్ట్ డేకి అంతా బాగా నానిపోతాయి. ఎండు ఖర్జూరం కూడా బాగా గట్టిగా ఉంటుంది కదా, ఇలా నానబెట్టడం వల్ల మెత్తగా అయిపోతుంది. ఇదండి నెక్స్ట్ డేకి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా బనానాల్ని మిక్సీ జార్లోకి వేసి మిక్స్ చేసుకుందాము. ఈ జీడిపప్పుల వాటర్తో పాటు వేసేసాను. ఇవి మాత్రం బాదంలు, ఎండు ఖర్జూరాలు ఇలా ఒలుచుకొని వేసేసుకున్నాను. అలానే మనం తీసుకున్న 3 అరటిపండ్లు మాకు అందరికీ ఇలా ఇవైతే సరిపోతాయి, అందుకని 3 అరటిపండ్లు తీసుకున్నాను. కొంచెం ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత నేను కొంచెం హనీ వేసుకుంటున్నాను, అలానే పాలు వేసుకుంటున్నాను. ఎంతమందికి కావాలో చూసుకొని పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎంతైనా కానీ. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా గుమ్మడి గింజలు పెట్టేసి బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వేరుశనక్కాయలు ఉన్నాయి, అవైతే ఇలా ఉడికించుకుంటున్నాను. అలానే నేను స్టీమర్ ఉంది, దానిలో పైన అయితే ఇలా కాకరకాయలు ఫ్రై కోసమని ఉడికిచ్చేసాను ఒకేసారి. పొద్దున్నే శనక్కాయలు, కాకరకాయలు 2 ఉడికిపోయాయి. ఇప్పుడైతే పుచ్చకాయ, ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా దొరుకుతాయి కదా. ఇలా పుచ్చకాయ అయితే ఒకటి కట్ చేసుకుంటున్నాను. ఈ పుచ్చకాయ తినడం వల్ల పొట్టులో చల్లగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఎండలకి. ఇవన్నీ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ శనక్కాయలు కూడా ఉడికిపోయాయి కదా. ఇదండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే ముందుగా ఉడికించుకున్న శనక్కాయలు, అలానే పుచ్చకాయ ముక్కలు, ఒక అరటిపండు అయితే తీసుకున్నాను. ఇంతే అండి బ్రేక్ఫాస్ట్ ప్లేటు హెల్తీగా రెడీ అయిపోయింది. లంచ్లోకి అయితే ఇదండి సొరకాయ పల్లీ కూర కోసమని పల్లీలు వేయించుకుంటున్నాను బాండలు పెట్టేసి. నేను ఆయిల్ అయితే అస్సలు వాడను. ఇదిగోండి సొరకాయలు తొక్క తీసేసుకుంటున్నాను కట్ చేసేసుకొని. ఇప్పుడు ముందుగా పల్లీలు వేయించుకున్నాను కదా, అవైతే తీసుకున్నాను. బాండలి బాగా హీట్ అయిపోయింది కదా, అందుకని ఇలా కర్రీకి పాలమేగడ వేయగానే ఇలా పొగొచ్చేసింది బాగా. ఎవరైనా ఫస్ట్ అలా వచ్చినప్పుడు భయపడతారని నేను మొత్తం పెట్టాను. కొంచెం కలిపేసామంటే అయిపోతుంది, పొగంతా తగ్గిపోతుంది. దీనిలో నేను దంచిన వెల్లుల్లి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ సొరకాయ ముక్కల్లో సాల్ట్ వేయకుండా ఉడికించుకోవాలి. సాల్ట్, వాటర్ ఏమి వేయట్లేదు. చూడండి ఇలా బాగా కలిపేసి ఒక మూత పెట్టేసామంటే ఆ సొరకాయలో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది, ఉడికిపోతుంది త్వరగా. ఇది చాలా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడు కొంచెం సొరకాయ ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, అలానే కొంచెం పసుపు, కారం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీల్ని పౌడర్ చేసుకొని ఈ కర్రీలో వేసేసుకొని కాసేపు సిమ్లో పెట్టేసామంటే మూత పెట్టేసి చూడండి ఇలా రెడీ అయిపోతుంది సొరకాయ పల్లీ కర్రీ. ఆయిల్ వేయకుండానే చూస్తున్నారు కదా, పల్లీల్లో ఉండే ఆయిల్ అంతా కర్రీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకో బాండిల్ పెట్టుకొని
మార్నింగ్ కాకరకాయలు ఉడికిచ్చేసుకున్నాను కదా, స్టీమ్ చేసుకున్నాను కదా, దానికోసం అయితే ఇలా ఒక పాలమేగడ వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం తెల్లగడ్డ, అలానే జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. సొరకాయ పల్లి కర్రీ చపాతీలోకి బాగుంటుందని అలానే చేసుకుంటాను నేను. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, కాకరకాయలు స్టీమ్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. జస్ట్ కాసేపే స్టీమ్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇంకా ఇలా మూత పెట్టామంటే వాటర్ అంతా వస్తుంది. చూడండి, ఆయిల్ లేకుండానే పాలమేగడితోనే ఇలా కాకరకాయ ఫ్రై కూడా అయిపోతుంది. కొంచెం కారం వేసుకొని కొంచెం పుట్నాల పౌడర్ వేసేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను చపాతీ చేసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ పిండితో. మన ఛానల్లో కూడా ఉంది. ఇది క్యారెట్ చపాతీ. క్యారెట్ పేస్ట్ చేసి చపాతీ పిండిలో కలిపేసాను. ఇదిగోండి చపాతీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే లంచ్ ప్లేట్ అయితే ఇదిగోండి క్యారెట్ ముక్కలు, కాకరకాయ ఫ్రై, క్యారెట్ చపాతీ 2 తీసుకున్నాను, సొరకాయ పల్లి కర్రీ, 1 కప్పు అయితే వైట్ రైస్ తీసుకున్నాను. అంతే అండి, లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.